హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. భారతీ ఛానల్ చూసే వాళ్ళందరికీ షలాం తెలియజేస్తున్నానండి. షలాం అండి అందరికీ. అందరూ బాగున్నారు కదా ఫ్రెండ్స్? ఉదయకాలం దేవుడు అనుగ్రహించాడు మనకు. దేవుడు మరి సజీవ లెక్కలో ఉంచినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాము. దేవునికి స్తుతి కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. మనమైతే మరి సజీవ లెక్కలో ఉన్నాం కదా ఫ్రెండ్స్. మరి దేవునికి రుణపడి ఉంటాము. ఎంతోమంది ప్రాణాలు ఏ విధంగా కోల్పోతారో తెలియదు, కానీ మరి మనల్ని అయితే, మన కుటుంబాలని మనల్ని క్షేమంగా దేవుడు ఉంచినందుకు మరి దేవునికి థ్యాంక్స్ చెప్పుకుందాం. దేవునికి థ్యాంక్స్ చెప్పుకుందాం. ఇదే కాలం దేవుడు మనకు అనుగ్రహించాడు కదా. మరి నా వీడియో చూస్తున్నారు అంటే మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. క్షేమంగా ఉండాలి అందరూ. నా వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు క్షేమంగా ఉన్నారు కాబట్టి నా వీడియో చూస్తున్నారు. సో మీరందరూ క్షేమంగా ఉన్నందుకు నేను దేవుడికి థ్యాంక్ యూ చెప్తున్నా ఫ్రెండ్స్. నా వీడియో కొత్తగా చూసే వాళ్ళందరికీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. తప్పకుండా చూడండి, వీడియో ఎండింగ్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. మరి ఈరోజు ఓకే ఫ్రెండ్స్, దేవుని వాగ్దానం చదివేసుకున్నాము. చదువుతున్నా ఫ్రెండ్స్. నా యందు బలపరచు వాణి అందే నేను సమస్తమును కలగజేయుదును. ఓకే, నన్ను బలపరచు వాణి అందే నేను సమస్తమును కలగజేయుదును. అది ఫ్రెండ్స్, అలాగనమాట. ఓకే, మరి వాగ్దానం అయితే చదువుకున్నాం. ఈరోజు బర్త్డేస్ సెలబ్రేషన్స్ చేసుకున్న వాళ్ళందరికీ దేవుడు మంచి బ్లెస్సింగ్స్ అందరికీ అందజేయం గాక. మరి ఈరోజు జన్మించిన పిల్లలందరికీ హ్యాపీ బర్త్డే అండ్ గాడ్ బ్లెస్ యూ చెప్దామండి నా ఛానల్ తరఫు నుంచి. నా ఛానల్లో మెంబర్స్ అయిన ప్రతి ఒక్కరు కూడా మంచి బాధ్యత గల వాళ్ళు, రెస్పాన్సిబుల్ కలవాళ్ళు కాబట్టి అందరూ ఈరోజు జన్మించిన పిల్లలందరికీ నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ విషెస్ చెప్పండి, గాడ్ బ్లెస్ యూ చెప్పండి. దేవుడు పిల్లల్ని దీవించును గాక. ప్రపంచంలో ఎక్కడ జన్మించిన పిల్లలందరూ మరి క్షేమంగా ఉండాలని మనం నా ఛానల్లో నెంబర్ అయిన ప్రతి ఒక్కరూ కోరుకోవాలి. నేను కోరుతున్నాను. కొత్తగా చూసే వాళ్ళు కూడా కోరుకుందామండి. ఎందుకంటే మనకు ఎప్పుడు ఏమవుతుందో తెలియదు కదా. కాబట్టి వచ్చే పిల్లలకైనా మరి దేవుడు రక్షగా ఉండాలని, కాపాడాలని మనం కోరుకున్నాము. ప్రపంచంలో జరిగే అన్ని పనులకు ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా ఫ్రెండ్స్. ప్రకృతి ఎలా ఉంటుందో, దేవుడు మనకు సహకరిస్తేనే మనం బ్రతకగలుగుతాము. కాబట్టి మనం ప్రతి పూట దేవుడికి థ్యాంక్ యూ చెప్పాలండి. అదే విషయము. ఈరోజు ప్రేయర్ టాస్క్ ఏంటి అంటే, ప్రేయర్ టాస్క్ గురించి ఎదురు చూస్తున్న వాళ్ళకు చెప్తున్నాను. ఈరోజు ప్రేయర్ టాస్క్ ఏంటంటే, పిల్లలు మన మాట వినరు కదా. పిల్లలు ఉన్న వాళ్ళందరికీ తెలుసు, పిల్లలు ఉన్న వారందరికీ చెప్తున్నాను పిల్లల గురించి. పిల్లలు చెప్పిన మాట వినాలని ప్రేయర్ చేద్దాం. ఈరోజు ప్రేయర్ టాస్క్ అదే ఫ్రెండ్స్. నాకు పిల్లలు ఉన్నారు, మరి వాళ్ళు కూడా నేను చెప్పిన మాట వినరు. ఒకప్పుడు నేను కూడా అంటే వాళ్ళు చెప్పినప్పుడు చదువుకోలేదు కాబట్టి నేను చిన్న జాబ్ను చేయగలుగుతున్నాను. అదే వాళ్ళు చెప్పినప్పుడు విని శ్రద్ధగా చదువుకొని ఉంటే ఇంకా పెద్ద జాబ్ చేద్దును. కానీ దేవుడు నన్ను ఈ జాబ్తోనే ఆశీర్వదించాడు. అందుకు దేవుడికి మహిమ కలుగును గాక. అంటే చిన్నప్పుడు మనం పెద్దవాళ్ళు చెప్తే ఏముందిలే అనేసి నెగ్లెక్ట్ చేస్తాము, కానీ పెద్ద అయినాక తెలుస్తుంది వాటి ఎందుకు చెప్పారు పెద్దవాళ్ళు అనేసి. నా తల్లిదండ్రులని నేను బాధ పెట్టాను ఒకప్పుడు. అంటే చెప్పింది చదువుకోకుండా, ఇంట్రెస్ట్గా చదువుకోకుండా ఇంతవరకు చాలులే అనేసి ఇంకా ఏ పనులైనా నేర్చుకోవాలన్నా కొన్ని నాకు వచ్చిన వరకు నేర్చుకున్న ఫ్రెండ్స్. కానీ వాళ్ళు చెప్పినట్టు వింటే మనం ఇంకా భవిష్యత్తులో ముందుకు ప్రతిదాన్ని ఫేస్ చేయగలిగే వాళ్ళము. కానీ దేవుడు మనకి ఇంతవరకు అనుగ్రహించాడు అంతే. సో కానీ మనకు పిల్లలు మన మాట వినాలి అని ఇప్పుడు జనరేషన్ చాలా ఫాస్ట్గా ఉంది అండ్ డేంజర్గా ఉంది. కాబట్టి పిల్లలు చెప్పిన మాట, తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలని మనం కోరుకుందాం. ఈరోజు ప్రేయర్ టాస్క్ అయితే అది ఫ్రెండ్స్. తప్పకుండా ప్రేయర్ చేయండి తల్లిదండ్రులు.
చూసిన వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రేయర్ చేయండి. తల్లిదండ్రులు అందరూ కూడా మరి ఎంతో బాధ ఉంటుంది కదా ఫ్రెండ్స్. మా అమ్మ నాన్న బాధపడుతుంటే నేను కూడా ఎందుకు ఏమో అనుకున్నాను. నాకు తెలియదు కదా, మన చిన్నప్పుడు ఎవరికి ఏమి తెలియదు, కానీ ఇప్పుడు తెలుస్తుంది. మన పిల్లలు మన మాట వినుకుంటే ఆ బాధ ఏంటో తెలుస్తుంది. వాళ్ళకు ఏమవుతుందో అనే టెన్షన్ ఉంటుంది. కాబట్టి పిల్లల కోసం ఈరోజు ప్రేయర్ టాస్క్ ఫ్రెండ్స్. నా వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు పిల్లలకు చెప్పిన మాట వినాలి, మంచి భవిష్యత్తును వాళ్ళు స్థిరపరచుకోవాలి అని మనం ప్రే చేద్దాం ఫ్రెండ్స్. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మరి మీ మనసుని ప్రశ్నించుకోండి. మీకు దేవుడు మాట్లాడాలని మనం కోరుకుందాం ఫ్రెండ్స్. నా వీడియోలో నా ఛానల్లో ప్రేయర్ టాస్క్ ఉంటుంది కనుక మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ప్రేయర్ టాస్క్ ఏమైనా ఉంటే నాకు తెలియజేయండి. మీ బర్త్డేస్ సెలబ్రేషన్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. అందరూ చాలా సపోర్ట్ చేస్తున్నారు నాకు. చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. ఇంకా నన్ను ఎంకరేజ్ చేయండి. దేవుడు ప్రతి విషయంలో మాట్లాడాలి. ఈ టాస్క్ చెప్పాలా, ఈ ప్రేయర్ విజన్ ఏం చెప్పాలో దేవుడు నాతో మంచిగా మాట్లాడాలని మనం తప్పకుండా కోరుకుందాం ఫ్రెండ్స్. ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి, వాటన్నిటి గురించి మనం ప్రతిరోజు ప్రేయర్ చేద్దాం ఫ్రెండ్స్. ప్రతిరోజు మనం దేవుని అడగడంలో తప్పు లేదు. కాబట్టి మనం ప్రతి విషయాన్ని, ఎంత చిన్న విషయమైనా ఎంత పెద్ద విషయమైనా దేవునితో షేర్ చేసుకున్నాం. దేవుని దగ్గర అడుగుదాం ఫ్రెండ్స్. కాబట్టి ఈరోజు అందరికీ మరి బెస్ట్ గుడ్ లక్ చెప్తున్నాను. ఇదే అంతా మరి హ్యాపీగా గడవండి. బాయ్ ఫ్రెండ్స్, అందరికీ బాయ్.